12 మంది శిష్యులు ఉన్నారండి. ఎంతమంది? 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యుల్లో ఒకడు డబ్బు సంచి కోసమే ఆశపడ్డాడండి. దేనికోసం అండి? డబ్బు సంచి. ఏంటిది అది? డబ్బు. ఇందాక సొమ్ము సంచి చూసాం, ఇప్పుడు డబ్బు సంచి అంట అండి. చూద్దాం ఒకసారి దేవుని వాక్యం సువార్తలో నుంచి యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 29వ వచనం చదవండి ఒకసారి. 13:29. డబ్బు సంచి యూదా వద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని ఆయనను పేదలకేమైనా ఇమ్మని ఆయనను యేసు వానితో చెప్పినట్లు కొందరనుకొనిరి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. స్తోత్రం, హల్లెలూయా. యోధా అనే వాడి దగ్గర ఒక సంచి ఉంది. ఆడి దగ్గర ఉన్న డబ్బు సంచిలో ఎప్పుడు డబ్బులు లేవంటండి. ఎప్పుడు డబ్బులు లేవు. అనుకున్నాడట, డబ్బులు పోగేసుకుందాం నెమ్మదిగా ఏదో విధంగా లాగేద్దాం అనుకున్నాడట. కానీ ఏనాడు కూడా యేసయ్య ఆ సంచిలో డబ్బులు ఉంచట్లేదంట. హల్లెలూయా. కావాలని నిల్వ కావాలి, లేకపోతే అవ చేసేస్తే మంచిది అంటారా? మనకి ఇష్టం ఉండదు అవ చేసేస్తే. మొత్తం డబ్బులన్నీ అవ చేసేస్తున్నాం అంటారు కదా అండి. కానీ ఆయన ఖర్చు పెట్టినంతా కూడా దేనికోసం అంటే ఎంతో మందికి దీవెనగా, ఎంతో మంది అవసరత కొరకే ఖర్చు పెట్టాడు. అయితే ప్రియులారా, ఏనాడు కూడా యోధా దగ్గర ఉన్నటువంటి సంచిలో డబ్బులు మాత్రం లేవు. ఇక ఆఖరిగా ఒక మాట చదువుతాను. హగ్గయి గ్రంథములో 1:6 అంటాడు, ఇదిగో మీరు చాలా సేపటి నుంచి, చాలా రోజుల నుంచి కష్టపడతా ఉన్నారు, చాలా ప్రయాసపడతా ఉన్నారు, అయినను మీకు ఏమీ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? అక్కడ రాయబడింది. 1:6 చదవండి ఎవరైనా. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండింది. మీరు భోజనం చేస్తూ ఉన్నప్పటికీ ఆకలి తీరకుండా ఉన్నది. పానము చేయుచున్నాను దాహము తీరకున్నది. బట్టలు కప్పుకొనుచున్నాను, చలి ఆగకున్నది. కష్టము చేసి జీతము సంపాదించుకొనిను. జీతము చినిగిపోయిన సంచి. ఏంటిది? చినిగిపోయిన సంచి. అంటే కొంతమందికి